जय नमः। अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 26వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో గా బిందు వరకు మనం చూశాము, ఖా బిందు వరకు మనం చూశాము. ఇప్పుడు మూడో బిందు గా బిందు రాసుకుంది. సమాసాంతాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. సమాసాంతాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. సమాసాంత వాక్య నిర్మాణం అంటే సమాసాంతాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. అస్తు రాసుకోండి. మొట్టమొదటి వాక్యానికి సమాధానం: ఆ మహారాజు కృష్ణుని యొక్క సఖ. ఆ మహారాజు కృష్ణుడికి మిత్రుడు. ఇది వాక్యం అంటూ. సహ మహారాజ కృష్ణ సఖ. సమస్త పదం సమాసాంత పదం చేశాం. సహ మహారాజ కృష్ణ సఖ. స మహారాజ కృష్ణ సఖ. సహ మహారాజ స మహారాజ కృష్ణ సఖ. స మహారాజ కృష్ణ సఖ. కృష్ణ సఖ మనకు సంకేతం ఇవ్వబడింది, చూడాలండి. నెక్స్ట్ రెండో వాక్యం: పగలు రాత్రి కష్టపడి పని చెయ్యి. పగలు రాత్రి కష్టపడి పని చెయ్యి. మహారాజ జీ. మహారాజ సహ మహారాజ కృష్ణ సఖ. మహారాజా పెట్టే రాజ కాకుండా మహారాజా దీర్ఘం పెట్టండి. మహారాజా కృష్ణ సఖ. కృష్ణ సఖ. ఓకేనా? దీర్ఘం పెట్టండి. నెక్స్ట్ రెండో వాక్యం: అహోరా నక్తన్ దివం. కింద ఇచ్చారు, పక్కన ఇచ్చారు గా బిందులు సంకేతంలో. నక్తన్ దివం. నక్తన్ దివం. నక్తన్ దివం. నక్తన్ దివం. పరిశ్రమేణ కార్యం కురు. నక్తన్ దివం పరిశ్రమేణ లేదా పురుషార్థేన కార్యం కురు. నక్తం దివం పరిశ్రమేణ లేదా పురుషార్థేన కార్యం కురు. కార్యం కురు. చెరువు యొక్క నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. చెరువు యొక్క నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. ఇక్కడ సంపూర్ణ వాక్యం సమాధానం కింద ఇవ్వడం చూడండి. విమలాపం సరహ. విమలాపం అంటే స్వచ్ఛంగా అని అర్థం. ఇది కొత్త శబ్దం వచ్చింది మేడం. సరహ అంటే సరస్సు. విమలాపం అంటే స్వచ్ఛంగా ఉన్నది అని అర్థం. విమలాపం సరహ. విమలాపం సరహ అంటే సరస్సు యొక్క నీళ్లు. విమలాపం అంటే స్వచ్ఛంగా ఉన్నాయి.
ఇక్కడ విమలాపం సమస్త పదం అన్నమాట. ఇక్కడ విమలాపం అనేది సమాసాంత శబ్దం అన్నమాట. విమలాపం సరహా. నెక్స్ట్, ఈ నగరం యొక్క మార్గాలు బాగున్నాయి. ఈ నగరం యొక్క రోడ్లు అంటే మార్గం బాగున్నది, బాగున్నాయి. సో సుపథం నగరం. సుపథం, సుష్టుపథం, సుపథి, ఇక్కడ సమాసాంత ప్రత్యయం. సుపథం, సుపథం నగరం. ఆ సంపూర్ణ వాక్యానికి సింపుల్ గా సుపథం నగరం ఇచ్చారు. సుపథం నగరం, నగరం యొక్క మార్గం సుపథంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సుపథం నగరం, సుపథం నగరం, సుపథం నగరం. నెక్స్ట్ వాక్యం, ఆధ్యాత్మలో మనసును లీనం చెయ్యి. అధ్యాత్మలో మనసును లీనం చెయ్యి. దీని కూడా సంపూర్ణ వాక్యానికి సమానం కింద ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు ఈ నగరానికి ఓకే. నెక్స్ట్ వాక్యం చూడండి. అధ్యాత్మే మనః కొరు. అధ్యాత్మే మనః కొరు సంకేతం ఇచ్చాడు. ఇక్కడ మనః శబ్దం యాడ్ చేసాం, అక్కడ ఇవ్వలేదు. అక్కడ ఇవ్వకుండా ఆధ్యాత్మిక కులం అంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక ఏం చేయాలంటే మనః కులం, ఆధ్యాత్మిక లీనం చేయాలి. ఏం లీనం చేయాలంటే మనసును లీనం చేయాలి. ఆధ్యాత్మిక ఏం చేస్తావు? ఒక మనసే ఉంటుంది, మిగతా ఏం లీనం చేయడానికి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వలేదు, పదం ఇవ్వలేదు. అయినా స్పష్టత అర్థం మనం తీసుకోవచ్చు. అధ్యాత్మే మనః కురు. అధ్యాత్మే మనః కురు. అధ్యాత్మే మనః కురు. నెక్స్ట్ వాక్యం, ఇవి మనకు సమాసాంతానికి సంబంధించిన వాక్యాలు గా బిందులో. నెక్స్ట్ 4 బిందు కోసం ఘా బిందు, 4వ బిందు. ఇక్కడ అన్ని రకాల వాక్యాలు వచ్చాయి. ఘా రాసుకొని, మార్కెట్లో అన్ని దుకాణాలు ఎందు గోధుమలు, బార్లీ, శనగలు, బియ్యము, పప్పు ధాన్యము, బఠానీలు, జ్వారము, సొద్దలు అమ్మబడుతున్నాయి. అమ్మబడుతున్నాయి రాసుకోండి. ప్రియం ప్రియంగువౌ. ప్రియంగవౌ. ప్రియంగవ్ అంటే మార్కెట్లో. ప్రియంగవౌ, ప్రియంగుకు ప్రియంగవౌ వస్తున్నమాట. ప్రియంగవౌ, ప్రియంగవౌ. హరవ్ అంటాం కదా, ప్రియంగౌ రాసుకోండి. ప్రియంగుకి ప్రియంగు కదా, ప్రియంగౌ. ప్రియంగౌ, గవౌ కాదు, ప్రియంగౌ రాయండి. ప్రియంగౌ, ప్రియంగౌ.
రాసుకోండి. వినిపిస్తుందండి. ప్రియంగౌ ఆపనేషు, ప్రియంగౌ ఆపనేషు, ప్రియంగౌ సర్వేషు ఆపనేషు, సర్వేషు ఆపనేషు, సర్వేషు ఆపనేషు, సర్వేషు ఆపనేషు, ప్రియంగౌ సర్వేషు ఆపనేషు, సర్వేషు ఆపనేషు గోధూమః, 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 గోధూమః యవః, 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 గోధూమః యవః, జౌ అంటే బార్లీ, యవః, యవః. మూడోది వచ్చేసి చన, చనకః, 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 చనకః. తండులః, తండులః, చనకః. తర్వాత తండులః అంటే బియ్యం. తండులః లేదా వ్రీహిః. తండులః అన్న వ్రీహిః అన్న రెండు అర్థాలు వస్తాయి, రెండు శబ్దాలు ఉపయోగించవచ్చు. తండులః లేదా వ్రీహిః. వ్రీహిః అనేది బియ్యం వస్తున్నాడు. తండులః లేదా వ్రీహిః, తండులః లేదా వ్రీహిః. ద్విదళం, ద్విదళం, ద్విదళం పప్పు ధాన్యం. ద్విదళం, ద్విదళం. కలాయః, 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 కలాయః. జ్వార అంటే యవనల, యవనాలః, యవనాలః. గోధుమ నార, గోధుమ నార అన్నమాట. యవనాలః, 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 యవనాలః. యవనాలః. నెక్స్ట్ వచ్చేసి బాజ్రా. బాజ్రాను మనం ఏమంటున్నాం అంటే ప్రియంగుః, యవనాలః, ప్రియంగుః. नहीं बाजरा, ప్రియంగుః. ఇక్కడ ప్రియంగు శబ్దము ఇక్కడ బాజార్ అన్నట్టుగా విన్నాను. అది ప్రారంభంలో మన మార్కెట్ ఉన్నప్పుడు దానికి పదం, ఇంకో పదం వచ్చింది. అది ఇక్కడ మనకు విపణౌ, విపణౌ, ఆ, విపణి, విపణౌ. విపణి అంటే మార్కెట్. ఓకే, విపణవు రాసుకోండి అయితే. అది ప్రియంగు అనేది నేను తప్పు చెప్పాను. విపణవు చెప్పండి, విపణవు రాసుకోండి. విపణవు, విపణవు రాసుకోండి. విపణం అంటే మార్కెట్. విపణి అంటే మండి అట్లా పెట్టి చెప్పుకున్నామండి. మండి అంటే అది మార్కెట్, అదే అదే అర్థం. అందుకే విపణం సప్తమి భక్తిలోకి వచ్చి విపణం అవుతున్నాను. విపణవు, ఓకేనా? విపణవు తీసుకోండి. నెక్స్ట్
విక్రయంతి చెప్పదు మహోదయ, పూర్తవలేదు వాక్యం. అంటే తర్వాత బాధ ప్రియంగు విక్రీయంతే. ప్రియంగు విక్రీయంతే. విక్రీయంతే. ప్రియంగు విక్రీయంతే. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. దీంట్లో అర్థమైంది కదా. సరే, పూర్తి వాక్యం చదవానా మహోదయ? మళ్ళీ ఒకసారి చూడండి పూర్తి వాక్యము. నేను చదువుతాను. విపణౌ సర్వేషు ఆపణేషు. విపణౌ సర్వేషు ఆపణేషు. సర్వేషు ఆపణేషు గోధూమః. గోధూమః యవః. యవః తండులః లేదా వ్రీహిః. తండులః లేదా వ్రీహిః. అలాగే ఇవన్నీ మన సామాన్య ఏకవచనం చెప్పుకోండి. మీరు బహుశా చెప్పుకోవచ్చు. సామాన్య ఏకవచనం రాసుకోండి. వ్రీహిః. అలాగే వ్రీహి తర్వాత మనకు ద్విదళః. ద్విదళః అంటే చనకః, ద్విదళం. ద్విదళః కాదు, ద్విదళం నపుంసకలింగం. ద్విదళం రాసుకోండి. ద్విదళం కలాయం బఠానీలు. ఇక్కడ ఇది పుల్లింగం ఉంది. కలాయః. ద్విదళం కలాయః. ద్విదళం కలాయః. అలాగే యవనాలః. యవనాలః ప్రియంగుః విక్రీయంతే. ప్రియంగుః విక్రీయంతే. ఇది మనకు వాక్యం. నెక్స్ట్ రాసుకోండి. రెండో వాక్యం. అద్యత్వే. అద్యత్వే. అద్యత్వే అధికాని ద్విదళాని. అధికాని ద్విదళాని. అద్యత్వే అధికాని ద్విదళాని. అద్యత్వే అధికాని ద్విదళాని వ్యవహ్రియంతే. 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 అద్యత్వే అధికాని ద్విదళాని వ్యవహ్రియంతే అంటే కనిపిస్తున్నాయి, వస్తున్నాయి అని అర్థంలో. వ్యవహ్రియంతే. వ్యవహ్రియంతే కింద సంకేతం చూసి రాసుకోండి. వ్యవహ్రియంతే. అద్యత్వే అధికాని ద్విదళాని వ్యవహ్రియంతే. ఏమిటంటే అవి పక్కన ఇచ్చారన్నమాట. ఆడకి ద్విదళం. ఆడకి ద్విదళం. ఆడకి ద్విదళం. ఆడకి ద్విదళం. ఆడకి ద్విదళం. అలాగే మాస ద్విదళం. ఆడకి ద్విదళం. మాస ద్విదళం. మాస ద్విదళం. ముద్గః. 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 ముద్గః ద్విదళం. ముద్గః. తర్వాత ఇచ్చారంటే ఇక్కడ ముద్గః. అలాగే మొంకిదల్. ముద్గః ద్విదళం. అలాగే మసూర్కి దాల్. మసూర్కి దాల్ মানে మసూరః ద్విదళం చ. సర్షప కాదు, మసూరః. మసూరనే వస్తుంది. మసూరః ద్విదళం. మసూరః. మసూరః ద్విదళం. మసూరః ద్విదళం. మసూరః ద్విదళం. ఇవి నడుస్తున్నాయన్నమాట. మసూరః ద్విదళం చ. చ శబ్దం యాడ్ చేసుకున్నాం. మసూరః ద్విదళం చ. అద్యత్వే అధికాని ద్విదళాని
వ్యవహ్రియంతే ఆడకి ద్విదళం మాస ద్విదళం మాస ద్విదళం అలాగే మాషా మహోదయ. మాషా ద్విదళం. ఓకే, మాష ద్విదళం, మాషా దీర్ఘం కాదు, మాష ద్విదళం యొక్క సంధి సమస్త పదం కాబట్టి లోపిస్తుంది. మాస ద్విదళం ముంగ ముద్గహ ద్విదళం ముద్గహ ద్విదళం సమస్త పదం చేసి ముద్గ ద్విదళం అవుతుంది. ముద్గ ద్విదళం విభక్తి లోపిస్తుంది. ముద్గ ద్విదళం. అలాగే మసూర ద్విదళం ఇప్పుడు విభక్తి లోపం చేసుకుంటాం. ముద్గ ద్విదళం మసూర ద్విదళం. ముద్గ ద్విదళం విసర్గలు తీసేయండి. ముద్గ ద్విదళం మసూర ద్విదళం మసూర ద్విదళం. ఓకే, నెక్స్ట్ మూడో వాక్యం. గేహు యొక్క గోధుమ పిండి యొక్క భావం 40 రూపాయలు. మనం గోధూమస్య చూర్ణం గోధూమస్య చూర్ణం గోధూమ చూర్ణస్య భావः అని. గోధూమ చూర్ణస్య భావः గోధూమస్య గోధూమ చూర్ణస్య భావः గోధూమ చూర్ణస్య భావः 40 రూప్యకాణి 40 రూపాయలు. గోధూమ చూర్ణస్య సమస్త పదం గోధుమ చూర్ణం యొక్క పిండి 40 రూప్యకాణి మనః పరిమాణం బ్రాకెట్ రాసుకోండి. అంటే ఒక మన పరిమాణము 40 రూపాయలు అన్నమాట. 40 రూప్యకాణి 40 రూప్యకాణి 40 రూప్యకాణి. మనః అంటే బ్రాకెట్ లో పరిమాణం అని పెట్టుకోండి. మనః 40 రూప్యకాణి మనః అంటే పరిమాణం. 40 రూప్యకాణి పరిమాణం అంటే మనః పరిమాణం 40 రూపాయలు. ఒక మనిషి మన్ యొక్క పరిమాణము 40 రూపాయలు నెట్గా వస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. గేహు యొక్క గోధుమ పిండి శనగపిండి చలిలో ఎక్కువ స్వాదిష్టంగా ఉంటుంది. గోధుమ చూర్ణం రాసుకోండి. గోధుమ చూర్ణం గోధుమ చూర్ణం చనక చూర్ణం గోధుమ చూర్ణం చనక చూర్ణం చ గోధుమ చూర్ణం చనక చూర్ణం చ గోధుమ చూర్ణం చనక చూర్ణం చ చనక చూర్ణం చ గోధుమ చూర్ణం చనక చూర్ణం చ రోటీ చనక చూర్ణం చ శరది అంటే శరద్ ఋతువులో అంటే చలికాలం ఎప్పుడు వస్తుంది? శరద్ ఋతువులో వస్తున్నాయి. శరది అత్యధికం రోచంతే. శరది అత్యధికం రోచంతే. శరది అత్యధికం అంటే రోటికాం అవసరం లేదు. అంటే రోటి శబ్దం తెలుగులో ఉంది కదా. రాసుకున్నాము. ఓకే. గోధుమ చూర్ణస్య గోధుమ చూర్ణం చనక చూర్ణం చ రోటికాః
రోటికంగా రోటికాహ. గోధుమ చున్నం చినక చూర్ణం చ రోటికాహ ద్వితీయ విభక్తి బహువచనం. రోటికాహ రోటికాహ శరది 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 అత్యధికం రోచంతే. శరది అత్యధికం రోచంతే. శరది అత్యధికం రోచంటే. రోచంటే రుచికరంగా ఉంటాయంటే స్వాదిష్టంగా ఉంటాయని అర్థం వస్తుంది రోచంతే కా. అత్యధికం రోచంతే. అత్యధికం రోచంతే. గురువు గారు శరది హ్రస్వ ఇకారం పెట్టుకోవాలా? అవును, శరది హ్రస్వీకారం. అస్తు. నెక్స్ట్ వాక్యం. అద్య రసవత్యాం. అంత ముందు వాక్యం ఉంది మహోదయ. అంటే పాకశాలలో వంటశాలలో. అద్య రసవత్యాం. ఇంకొక వాక్యం ఉంది. ఓకే, ఇంకా ఉంది. బాస్మతి చావల్ కా అన్నము స్వాదిష్టంగా ఉంటుంది. బాస్మతి చావల్ కు మనం ఏం చెప్పుకున్నాము? బాస్మతి చావల్ అంటే అనోహు. అనో చెప్పుకున్నాం. అనోహు 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 అన్నం. అనోహు అనోహు. ఇక్కడ అనోక చాలా అనోహు అన్నం అనోహు మహోదయ. అనోహు అన్నం. ఓదనం మనం. శస్యం. శస్యం పెట్టి అన్నం ఉంది, శస్యం కూడా పెట్టుకోవచ్చు. అనోహు అన్నం లేదా శస్యం. అనోహు అన్నం రాసుకొని శస్యం అనేది పంటలో ఉండదు కానీ అన్నం కూడా ఉపయోగించుకుంటాం. అన్నంగా చెప్తాం. సామాన్యంగా అన్నం అని చెప్పుకుంటే ఇక్కడ అనోహు అన్నం. అనోహు అన్నం లేదా ఓదనం. అనోహు అన్నం లేదా ఓదనం. ఓదనం లేదా భక్తం ఇచ్చారు ఇక్కడ మనకు. భాత్ అంటే ఏంటి? అదువు కాకుండా అన్నం కాకుండా ఓదనం కాకుండా భక్తం అంటే అన్నం. అనోహు భక్తం. అనోహు భక్తం స్వాదిష్టం భవతి. అనోహు భక్తం స్వాదిష్టం భవతి. అనోహు భక్తం స్వాదిష్టం భవతి. అనోహు భక్తం మధురం భవతి అంటే మధురం భవతి. అనోహు భక్తం మధురం భవతి. మధురంగా ఉంటుంది. అనోహు భక్తం మధురం భవతి. మధురం భవతి రాసుకోండి. నెక్స్ట్ వాక్యం. బాత్ और दालें. భక్తం ద్విదళం. భక్తం ద్విదళం. నెక్స్ట్ వాక్యం. భక్తం ద్విదళం సుపక్వాని చేత్. భక్తం ద్విదళం సుపక్వాని చేత్. సుపక్వాని చేత్ భోజనం రుచికరం పౌష్టికం చ భవతి. 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 ఓకే. సో భక్తం ద్విదళం సుపక్వాని చేత్. బాగా పక్వమై ఉంటే, బాగా ఉడికి ఉంటే నా అర్థం. సుపక్వాని. సుపక్వాని చేత్. సుపక్వాని చేత్ భోజనం రుచికరం పౌష్టికం చ భవతి. నెక్స్ట్ ఏడో వాక్యం.
అద్య రసవత్యాం, రసవత్తి అంటే వంటశాల. అద్య రసవత్యాం మిష్టౌదనం, మిష్టౌదనం కింద ఇచ్చాల్సింది. అద్య రసవత్యాం అంటే వంటశాలలో మిష్టౌదనం, మిష్ట ప్లస్ ఓదనం, మిష్టౌదనం ఇది సంధి. మిష్టౌదనం లవణౌదనం ఉత్పన్నం. లవణౌదనం ఆధార కథలు మనం చెప్పుకున్నాం. లవణౌదనం ఆడకి అంటే ఆధార కథ. ఆడకి ద్విదళం అనేది రాసుకోండి. ఆడకి ద్విదళం ఇక్కడ అవసరం లేదు, ఆధారాలు ఇవన్నీ దాలి వస్తాయి. ఆడకి దళం రాసుకోండి. ఆడకి దళం మాసద్విదళం ఆడకి ద్విదళం మాసద్విదళం ఆడకి ద్విదళం మాసద్విదళం ఆడకి ద్విదళం మాసద్విదళం అలాగే ఆడకి ద్విదళం మాసద్విదళం మూంకదాలు ముద్గద్విదళం మసూరద్విదళం చ పక్వాని. అద్య రసవత్యాం మిష్టౌదనం లవణౌదనం ఆడకి ద్విదళం మాసద్విదళం ముద్గద్విదళం మసూరద్విదళం విసర్గంలో మసూరద్విదళం పక్వాని. మసూరద్విదళం చ శబ్దం పెట్టు. మసూరద్విదళం చ పక్వాని అంటే పక్వమయ్యాయి వంటశాలలో. పక్వాని. ఇవి మనకు 26వ అభ్యాసంలో ఉన్నటువంటి తెలుగు వాక్యాలకు సమాధానం చెప్పుకున్నాం. ప్రస్తుతం ఈ రకంగా మనం 26వ అభ్యాసాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఇందులో ఈ వాక్యాలు ఎదుకన్నా సందేహాలు ఉన్నాయా? ఈ పాఠంలో ఎదుకన్నా సైద్ధాంతికంగా నోట్స్ రాసుకునే వాళ్ళు తర్వాత మీకు కవిత గారు పంపిస్తున్నారు, గ్రూప్లో పెడుతున్నారు, షేర్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బందులు. ఏదైనా సైద్ధాంతికంగా వెనుక వాక్యంలో దోషం ఉన్నా మీకేమన్నా సైద్ధాంతికమైనటువంటి మహోదయ సందేహం? జీ, ఈ 4వ వాక్యంలోని గోధుమ చూర్ణం చనక చూర్ణం అది ద్వితీయ విభక్తి. అది ఎన్నో వాక్యం? 4వ వాక్యమా? గోధుమ చూర్ణం చనక చూర్ణం చ రోటికాహ అని అన్నారు కదా. అది గోధుమ చూర్ణం చనక చూర్ణం చ రోటికాహ ప్రథమా అండి. ప్రథమానే వస్తాయి. అదే ఈ రెండు ప్రథమ. ధన్యవాదాలు. ఇవి ఈ చూర్ణాలు చలికాలంలో ఎక్కువగా స్వాదిష్టంగా ఉంటాయి. కర్మకాలు ప్రథమ విభక్తి. అంటే గోధుమ పిండి యొక్క అని అనక్కర్లేదన్నమాట. అంటే గోధుమ చూర్ణం రోటికాహ సరిపోతుంది. మనం దాని సమస్త పదంగా డైరెక్ట్ శబ్దం ఇచ్చేది కాబట్టి అవసరం. ధన్యవాదాలు. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం మహోదయ, గాలో ఒకటో వాక్యం హస్వగ్గా. అందులో మహారాజా అన్నప్పుడు మహారాజా అనే ఉండాలి కదా.
ఆ రాజా అనేది విగ్రహవాక్యంలో వస్తుంది తప్పించి సమస్త పదంలో మహారాజా రామశబ్దం లాగే ఉంటుంది కదా. ఓకే, సమాసాంత పదాలు కదా, ఓకే అండి. మనకు సమస్త పదం ఉపయోగించుకుంటే మహారాజా జీ రాశారు మీలో. నేను అది సింగల్ రాస్తే మహారాజా రాయండి. ఎందుకంటే సమాసాంతాలు ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకు దానికి సమాసాంత రాజా సఖిభ్యష్ట కథగా మనకు తత్పత్తే ఉంది. సూత్రంలో రాజా శబ్దం ఉంది, రాజా సఖిభ్యష్ట. కాబట్టి తత్పత్తి వచ్చినప్పుడు అలా వస్తుంది, మహారాజా రాసుకుంటే. ఓకే, మనం ఎందుకంటే ఇక్కడ కూడా చూసాం మనకు ఇక్కడ దీంట్లోనే మనకు రాజా సఖిభ్యష్ట మొట్టమొదటి దాంట్లో చూసాం అన్నమాట. ఓకేనా, రాజా సహ మహారాజ అనాల మహోదయ. సహ మహారాజా, ఇంకా సహ అంటే విసర్గాలు లోపించి తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే అండి. కృష్ణ సఖ. ఇంకా ఎందుకన్నా ఓకే అండి, అస్తు. ఇరవై 7వ అభ్యాసం మీకు రాసుకుంటే 27వ అభ్యాసంలో చూడండి, శబ్దకోశం మొదలు పెట్టుకోండి. 27 అభ్యాసం 27 శబ్దకోశ. ఈ స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. అభ్యాసం 27 శబ్దకోశ 650 + 25. 650 + 25 ఆ రకంగా మొత్తం 675 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 675 శబ్దాలు మనకు ఇప్పుడు చెప్పుకున్నాం. 650 + 25 675 శబ్దాలు. అందులో కాబిందు రాసుకోండి. కాబిందులు అంటే ఏమొస్తాయి? శబ్దాహ. కాబిందులో శబ్దాలు. మనకు ఈ శబ్దకోశంలో 4 క ఖ గ ఘ 4 బిందులు ఉంటాయండి. కాబిందులో శబ్దాలు లేదా సర్వనామ శబ్దాలు ఉంటాయి. పాలో ధాతువులు ఉంటాయి. గాలో అవయవపదాలు ఉంటాయి. క్రియా విశేషణాలు కానీ అవయవపదాలు ఉంటాయి. అలాగే చతుర్థాక్షరం ఘాలో విశేషణ పదాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ ఇక్కడ లేవు అంటే ఇక్కడ తాత్పర్యము ఇక్కడ మనకి 4 ఉండాలి కదా మాకు శబ్దకోశంలో. అంటే కొన్ని చోట్ల కా ఉంటుంది, కొన్ని చోట్ల ఖా ఉంటుంది, కొంచెం గా ఉంటుంది, కొంచెం 4 ఉంటాయి, కొంచెం 2 ఉంటాయి, కొన్ని చోట్ల 1 ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎక్కువగా కా బిందువులు చూసుకుంటూ వస్తున్నామాట. అంటే మిగిలిన 3 బిందువులు ఇక్కడ లేవు. ఎక్కడైతే ఉంటాయి అక్కడ విశేషణాలు కానీ అవయవపదాలు కానీ ధాతులు కానీ అక్కడ కింద మనకు ఉల్లేఖించబడుతున్నమాట. ఓకేనా, ఎక్కువగా మనకు శబ్దాలు తీసుకున్నాం అన్నమాట. అవి గమనించాలి. ప్రారంభంలో మీకు చెప్పాము శబ్దకోశం చెప్పేటప్పుడు. ఓకేనా, అది ఒక ఇక్కడ 4 బిందువుల్లో మనకు 1 బిందువు కనిపిస్తుందంటే అక్కడ ఆ బిందువుకు సంబంధించిన నియమాలు ధాతులు కానీ అవయవపదాలు కానీ లేవని అర్థం చేసుకోవాలి. అస్తు రాసుకోండి. మొట్టమొదటి శబ్దం శబ్దాహ. ఇది తెలుగులో శబ్దాలు. ఏంటి శబ్దము? మొట్టమొదటి శబ్దం రోటిక. ఇక్కడ మనకు తినే పదార్థాలకు సంబంధించి ఇక్కడ వాక్యాలు వస్తున్నాయి. రోటిక అంటే రొట్టె ఏకవచనంలో. రోటిక స్త్రీలింగ శబ్దం, దీర్ఘ ఆకారాంతం. రోటిక అంటే రొట్టె. రోటిక అంటే రొట్టె. నెక్స్ట్ వచ్చేసి పూపల. పూపల అంటే పుల్క. చపాతి లాగా ఉంటుంది కదా, పుల్కాలు అంటుంటాం మనం. చపాతి అన్నమాట. ఎక్కువ దక్షిణ భారతదేశంలో రోటీ అంటే పుల్కా కూడా అంటారు అన్నమాట. పుల్కాలు ఇంకా కొంచెం పల్చగా చేస్తామన్నమాట. పూపల. పూపల. పూపల అంటే పుల్కాలు, రొట్టెలు కూడా పల్చగా ఉంటాయి. పూపల. నెక్స్ట్ మూడవది పూలిక అంటే పూరి. పూలిక పూరి. పూలిక అంటే పూరి. పూలిక అంటే పూరి. పూలిక అంటే పూరి. నెక్స్ట్ షస్కులి.
షష్కులి అని కూడా పూరి అనే. షష్కులి ఈ స్త్రీలింగం పెట్టుకో బ్రాకెట్ లో. షష్కులి స్త్రీలింగ శబ్దము. షష్కులి స్త్రీలింగ శబ్దం బ్రాకెట్ పెట్టుకున్న తర్వాత దీని యొక్క మీనింగ్ ఏంటి? పూరి అని వస్తుంది. ఇంకోటి ఖస్తా శబ్దం. ఖస్తాక ఏంటో తెలియదు మేడం, మీకు తెలుస్తుంది. ఖస్తా, ఖస్తా అంటే ఖస్తా హిందీలో ఉంటుంది. ఖస్తా పూరి అంటారు. అంటే దీనికి సంబంధించింది ఖస్తా పూరి అంటే బాగా ఖస్తా అంటే బాగా మందంగా ఉంటుంది. అయితే పోలిక పూరి అది మనం ఎక్కువ హోటల్ చూసిన బాగా పొంగుతూ ఉంటుంది రెండు పక్కల. ఖస్తా పూరి ఎలా కొంచెం మందంగా ఉంటున్నమాట. ఖస్తా పూరి, పూరిలో దాంట్లో కొంచెం మందంగా పిండి మందబెట్టి చేస్తూ ఉంటాం. అస్తు. నెక్స్ట్ పిష్టిక కచోడి. ఇది కూడా కొంచెం ఇంకా మందం చేసి దాన్ని కొంచెం పొంగిస్తా ఉంటాం. పిష్టిక కచోడి. పానీపూరి తింటుంటుంది కదా అలాగే ఉంటుంది కచోడి, కాకపోతే అది పల్చగా ఉంటుంది పానీపూరి. ఇది కచోడి ఇంకా కొంచెం మందంగా ఉంటుంది. దాంట్లో మధ్యలో అలాగే ఏదైనా పెట్టి పదార్థం పెట్టి తింటూ ఉంటుంది అన్నమాట. పిష్టిక కచోడీలు. తెలుగులో కచోడి అంటారు, మనకి తెలియదు. పిష్టిక స్త్రీలింగ శబ్దం ఇది కూడా. పిష్టిక. అలాగే పూపిక పరాఠ. పూపిక సార్ పిష్టిక పరాఠ అంటే అంటే పిష్టిక అంటే పిష్టిక కచోడీలు అండి, కచోడీలు. చెప్తే పూరికి పానీపూరి అంటాం కదా, పానీపూరికి మందంగా ఉంటున్నమాట. సేమ్ అదే విధంగా దాంట్లో మధ్యలో రంధ్రం చేసి ఏదైనా మనం కూర పెట్టి బంగాళదుంప ఫ్రై కానీ ఏదైనా పెట్టి అలా ఇస్తూ ఉంటుంది అన్నమాట. అది అలాగే లో పెట్టి దాన్ని పక్క నూనెలో వేయించేస్తారు అన్నమాట. ఎక్కువ బయట దక్షిణ ఉత్తర భారతదేశంలో ఎక్కువ అమ్ముతారండి ఇవి. మా దగ్గర తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. పూపిక అంటే పరాటా, ఆలుక పరాటా, గాజర్కి పరాటా, ఓకేనా. పదార్థం చేస్తాం అంటే మన గోధుమ పిండిలోనే దాంట్లో మనం మూలి ఎవరో సౌండ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. మూలిక పరోటా అలాగే ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా. దాంట్లో అలాగా పాలాకు పరాటా కూడా అంటే దాంట్లో ఏదైనా పిండి మన ఆకుకూరలు కానీ కలిపి దాంట్లో మనం పరాటా వేస్తాం అనమాట, ఓకేనా. దాన్ని పరాటా అంటాం, ఏదైనా కావచ్చు. పూలిక అంటే పరాటా, అది పూపిక, పూలిక కాదు పూపిక. పూపిక అంటే పరాటా. నెక్స్ట్ లప్సిక హలువా. లప్సిక అంటే ఏంటి? హలువా. లప్సిక అంటే హలువా. లప్సిక అంటే హలువా. లప్సిక అంటే హలువా. నెక్స్ట్ పాయసం. పాయసం, లప్సిక స్త్రీలింగ శబ్దం, ఇది దీర్ఘ ఆకారంతో. నెక్స్ట్ పాయసం అంటే పాయసం. పాయసం అంటే పాయసం. ఇక్కడ మనకు అక్షరం కొంచెం సరిగ్గా కనిపించడం లేదు, కొంచెం జాగ్రత్త రాసుకోండి. పాయసం, పాయసం. పాయసం. పాయసం పాయసం. నెక్స్ట్ సూత్రిక. సూత్రిక సేమై, సేమయాలు అంటాం కదా. సూత్రిక సూత్రంలాగా పెద్దగా పొడుగుగా ఉంటాయి అన్నమాట. రకరకాలుగా ఉంటాయి, సూత్రంలాగా ఉంటాయి, చిన్న చిన్న ముక్కల్లాగా కూడా ఉంటాయి. సూత్రిక సేవై. సూత్రిక సేవై. సేమియా నచ్చు. సేమియా, సేమియా. పక్వాన్నం అంటే పక్వాన్నం ఏమేం కావచ్చు. ఈరోజు మా ఇంట్లో చాలా పక్వాన్నంలో ఉండేవండి, అంటే చాలా రకాల పదార్థాలు. పక్వాన్నం, పక్వాన్నములు. పక్వాన్నం, పక్వాన్నములు.
పక్వాన్నం అంటే పక్వాన్నములు. నెక్స్ట్ సూపహ పప్పు. సూపహ కించిత్ సూపం దదాతు పప్పు. నెక్స్ట్ వచ్చి పక్వాన్నం. శాఖ. శాఖ అంటే కూర. కించిత్ శాకం దదాతు, కొంచెం పప్పు వేయండి, కొంచెం కూర వేయండి అంటాం కదా. అలాగా సంస్కృతిలో మనం సంభాషణ సందేశంలో అలాగా చిన్న చిన్న పదాలను మనం ఉపయోగించవచ్చు. సూపహ అంటే పప్పు. పప్పు అంటే ఏదైనా కావచ్చు పప్పు. శాకహ కూర, ఏదైనా కూర కావచ్చు. కూర అంటే మాంసం కూర అనుకోవద్దు, శాకాహారాల్లో ఉండే కూర. నెక్స్ట్ వచ్చేసి రాజ్యక్తం. రాజ్యక్తం అంటే రాయత. రాజ్యక్తం రాయత అంటే ఇది కొంచెం మజ్జిగలో కొంచెం ఏదైనా పుదీనా కలిపేసి లేదంటే పాలకూర కలిపేసి రాయత చేస్తుంటారు ఎక్కువగా. పాలకూర యొక్క ఏంటండి రైతా అంటారు, అంటే అది పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడిలాగా ఉంటుంది. రాయత. రాయత అంటే పెరుగు పచ్చడిలాగా రాసుకుంటారు బ్రాకెట్లో. రాజ్యక్తం. రాజ్యక్తం రైతా అండి. మజ్జిగ చారు లాగా ఉంటుంది. మజ్జిగ చారు కాదు, కొంచెం గాఢంగా ఉంటుంది. పాలకు బాగా మిక్సీ పట్టేసి దాంట్లో కలుపుతుంది, మజ్జిగ కలిపేస్తున్నాను. రాయత. ఫస్ట్ క్షీరం పాలు. క్షీరం అంటే పాలు. క్షీరం అంటే పాలు. క్షీరం పాలు. క్షీరం పాలు. నెక్స్ట్ ఆజ్యం అంటే నెయ్యి. ఆజ్యం. ఆజ్యస్య ఆహుతి దదాతు అంటాం. ఆజ్యం అంటే నెయ్యి, నెయ్యి యొక్క ఆహుతి, నెయ్యి అనమాట. ఆజ్యం. ఆజ్యం ఆజ్యాహుతి మంత్రా అంటాం, అంటే నెయ్యితో చేసే మంత్రాలు అనమాట. ఆజ్యం అంటే నెయ్యి. ఆజ్యం అంటే నెయ్యి. నవనీతం వెన్న, మక్కన్ అంటాం కదా. నవనీతం వెన్న. నవనీతం వెన్న. నెక్స్ట్ తక్రం. తక్రం. తక్రం అంటే మట్టది. తక్రం ఎలా ఉంటుందంటే మందంగా ఉంటుందండి, కొంచెం గాఢంగా ఉంటుంది. అంటే పెరుగు మంచి లికిన తర్వాత పల్చగా కాకుండా, పల్చగా లప్సికాగా అంటామట. తక్రం వల్ల కొంచెం మందంగా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఇంకా జీరా వేయించి దాంట్లో పొడి చేసి కలుపుతుంది అన్నమాట. జీరా పొడి కలుపుతుంది అన్నమాట. ఇదంటే పచ్చి లేకుండా మజ్జిగ మహోదయ. మజ్జిగ. మట్ట అంటే మజ్జిగ అంటాం. కొంచెం మందంగా చేసి అయితే అది లప్సిగా ఉండొచ్చు. అయితే తక్కువ అంటే మజ్జిగేనండి, మజ్జిగ. కించిత్ తక్రం దదాతు. అట్ట మజ్జిగ. అదే కొంచెం ఇది తక్కని కొంచెం మందంగా చేస్తారు. మందంగా అంటే పూర్తిగా పల్చగా కాకుండా. మజ్జిగ అంటే ఎలా ఉంటే మనకి పల్చగా ఉంటాయి ఎక్కువగా. చిక్కటి మజ్జిగ. చిక్కటి మజ్జిగ. దాంట్లో అది విశేషణం కలుపుకొని సరిపోతుంది. చిక్కటి మజ్జిగ. నెక్స్ట్ యవాగు. యవాగు శబ్దం హ్రస్వం కూడా ఉంది, మనకి దీర్ఘం పెట్టుకుని. యవాగు దీర్ఘ ఉకారాంతం. దీర్ఘ ఉకారాంతం. యవాగు ఇది స్త్రీలింగ శబ్దం. బ్రాకెట్ పెట్టుకో ముందు. లపసి అంటాం. లపసి అంటే యవాగు. లపసి అంటే కొంచెం యవాగు అంటే గోధుమ పిండితో కూడా మనకు చేస్తామట. లప్సి మహోదయ. లప్సి. యవాగు అంటాం. యవాగు అనేది కొంచెం దిగ్గంగా ఉంది. జావ లాంటిదా? జావ. జావ లాంటి ఉండొచ్చు. యవాగు లప్సి. ఓకే, జావ లప్సి లాగా ఉంటుందా కొంచెం. అది ఏదో ఎక్కువ తాగుతుంటారు జావ. రాయత లేకపోతే జావ తాగుతుంటారు. లప్సి. బ్రాకెట్ జావ పెట్టుకోండి ఇట్లా. లేదా
ఆటేక అంటే పిండి యొక్క హల్వా, ఏదైనా పిండి యొక్క హల్వా. అది మనం బేసన్తో చేయొచ్చు, అంటే శనగపిండితో చేయొచ్చు హల్వా, శనగపిండి కూడా. బాగా శనగపిండి మనం పెండ మీద వేసి కొంత ఒక అనుమాపంలో 2-3 స్పూన్లు లేదంటే ఒక 2-3 స్పూన్లు వేసుకొని బేసన్ మీద బాగా వేయించి, అది దాంట్లో కొంచెం పంచదార నీళ్ళు బాగా పెట్టుకొని మనం పక్కనే, అంటే పంచదార కలిపి నీళ్ళు అనమాట. ఇక్కడ మనకు 3 స్పూన్లు బేసన్ ఉందనుకోండి, దానికి రెట్టింపుగా మనం పంచదార వేసాము సరిపోతుంది అన్నమాట. 6 స్పూన్లు పంచదార వేసి వేడి నీళ్ళతో యుక్తమైనటువంటి పంచదార అక్కడ నీళ్లు పెట్టుకోండి. ఆ బేసన్లో అది బాగా వేయించిన తర్వాత మనం ఆ నీళ్లు పోసాము, వేడి నీళ్లు పంచదార కలిసి నీళ్లు వేసామనుకోండి, మీకు హల్వా తయారైపోతుంది. బేసన్ యొక్క హల్వా చాలా ఇదిగా ఉంటుంది. ఎప్పుడో నేను చేస్తూ ఉండేవాడిని. పదం కూడా లప్సిక అనే పదం కూడా వచ్చింది మహోదయ పైన. లప్సిక అంటే వచ్చింది. ఇక్కడ లప్సిక కాకుండా లప్సి అంటున్నాం అంట. లప్సి అనేది ఇక్కడ మనకి అర్థం అంటే లప్సి లాగా ఉంటుంది. అంటే ఇది కూడా తాగుతుందండి. కొంచెము మీకు చెప్పారా ఎలాగ ఉందంటే మందంగా తయారు చేసి, ఇప్పుడు ఎవాగైనా హల్వా అయినా కొంచెము నీళ్ళలాగా ఇప్పుడు జావా అని మీరు చెప్పారు, జావా లాగానే ఉంటుంది. అది మందంగా ఉంటుంది, గాఢంగా ఉంటుంది అన్నమాట. అది తాగేస్తాం అనమాట. అలాగే ఉంటుంది అన్నమాట ఇది కూడా. ఫస్ట్ అది ఒక అర్థం తీసుకుంటాము. పిండి యొక్క హల్వా, అది ఏ పిండి యొక్క హల్వా చేసుకోవచ్చు ఫస్ట్. నెక్స్ట్ దాదికం, లప్సి, దాదికం పెరుగుతూ చేస్తాం. అది కొంచెం మందంగా ఉంది లప్సి. దాదికం పెరుగుతో మనం కొంచెం కలిపి చిక్కగా కలిపేసి చేస్తాం, లప్సిక అంటాం. లప్సి, ఇది లస్సీ మహోదయ. లస్సి, మన వైపు లస్సీ అంటారు. లస్సి బయట ఈ మధ్య ఎక్కువగా మనకు లస్సీ అమ్ముతుంటారు, మజ్జిగ. కాబట్టి జ్యూస్ సెంటర్లలో మనకు పండ్ల జ్యూస్ ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర ఇది కూడా చేస్తుంటారు అన్నమాట. మందంగా ఉంటుంది కొంచెం, అంతేం లేదు. దాంట్లో ఎక్కువ మరద పదార్థం పంచదార వేసి చేస్తుంటారు. లస్సి, దాదికం, దాది అంటే పెరుగు, దాదికం అంటే లస్సి. పెరుగుని బాగా చేసుకోవచ్చు. బాగా మిక్సీ పెట్టామనుకోండి, అది బాగా ఫ్రై అయిపోతుంది. బాగా తిప్పేసామంటే ఇక్కడ కూడా అది అయిపోతుంది. దాదికం, లప్సి. నెక్స్ట్ కృషరహ, కిచడి. మన తెలుగు కిచడి అంటామా? కృషరహ కిచడి ఎక్కువగా పేషెంట్లకు ఎక్కువ ఇస్తుంటుంది అన్నమాట. మినపప్పుతో చేస్తూ ఉంటాం అన్నమాట. మినపప్పు ఇంకేం ఉండదు. మినపప్పు కొంచెం బియ్యం కలిపి వేసేస్తాం. మినపప్పు బియ్యం కలిపి చేస్తే కిచడి అయిపోతుంది. కృషరహ, పెసరపప్పుతో కలుపుతారు మహోదయ కిచిడి అంటే. పెసరపప్పు ఇక్కడ మనకి పులగం లాగా ఉంటుంది. అదే పులగం పులుసు వేస్తూ ఉంటాం. పులగం పులుసునే కొంచెం అన్నంలాగా చేస్తుంటాం, కానీ కొంచెం మనం ద్రవయుక్తంగా చేయొచ్చు అన్నమాట. త్రిశరహ కిచడి. నెక్స్ట్ శర్కర, చక్కెర లేదా పంచదార. శర్కర అంటే పంచదార. సీత అన్న కూడా పంచదారనే, చీని అంటాం హిందీలో. సీత అన్న కూడా పంచదార. నెక్స్ట్ సందితం, ఆచార. కించిత్ సందితం దదాతు అంటే ఆచార. అది అచార్ అంటే ఊరగాయ అండి, ఊరగాయ పచ్చడి. ఊరగాయ పచ్చడి. అది మామిడికాయ పచ్చడి, లేదంటే టమాటా పచ్చడి, టమాటా ఊరగాయ, లేదంటే రకరకాలుగా వచ్చాయి ఈ రోజుల్లో. సేవ్ పండ్లతో కూడా, ఆపిల్ తోటి కూడా పెట్టేస్తున్నారు ఊరగాయ. ఉసిరికాయ ఊరగాయ అంటే ఉండే ఉంటుంది. సందితం ఊరగాయ. అవలేహ చట్నీ. కొంచెం ఒక రోజు ఉండే నిలువ ఉండే చేసుకుంటుండేది అవలేహ చట్నీ అనమాట. అవలేహ చట్నీ, అవలేహ చట్నీ. నెక్స్ట్ వచ్చి కిలాట, కోవా. కోవా అంటే మనం పాలకోవా అంటాం కదా, అలాగా. కిలాట, కోవా, కిలాట, కోవా. కిలాట అంటే కోవా. ఓకే, ఈ రకంగా 25 శబ్దాలు మనకు పక్కన 20 సంఖ్య ఇచ్చారు కదా,
అంటే మొత్తం 25 శబ్దాలు చెప్పుకున్నాం. టోటల్ సంఖ్య ఇక్కడ మళ్ళీ కూడా ఇచ్చాను, 25 శబ్దాలు ఇంతవరకు వచ్చాను. ఇలా అంటే ఖోవా అంటే అది పాల ఖోవా ఏదైనా రాసుకోండి. ఈ రకంగా మనం 25 శబ్దాల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ రాసుకుని వ్యాకరణం వెడ్డింగ్ పెట్టుకొని వ్యాకరణం రెండు రాసుకునే కాబట్టి మీకు రేపు రాసుకోవచ్చు, రాసుకుని రావడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాకరణ వెడ్డింగ్ పెట్టుకొని బ్రాకెట్ లో భూభృత్ 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 శబ్ద భూభృత్ శబ్దము భూభృత్ శబ్దము కామ భూభృత్ శబ్దము కామ దుహు కామ లిహ్ ధాతు దుహు కామ లిహ్ ధాతు దుహు ధాతు దుహు కామ లిహ్ ధాతు దుహు ధాతు లిహ్ ధాతు స్త్రీ ప్రత్యయ స్త్రీ ప్రత్యయ స్త్రీ ప్రత్యయ స్త్రీ ప్రత్యయ బ్రాకెట్ క్లోజ్ చేసి. అంటే మనం చెప్పుకోబోయే వ్యాకరణంలో భూభృతి శబ్దం ఒకటి, దుహుధాతు లిహధాతు రెండు ధాతులు అనమాట. అలాగే స్త్రీ ప్రత్యయాలు చెప్పుకుంటాం. ఇక్కడ ఏం చెప్పుకుంటాం? స్త్రీ ప్రత్యయం. ఇంతవరకు గతంలో సమాసాంత ప్రత్యయ సమాసానికి వచ్చి అంతిమంలో వచ్చే ప్రత్యయాలు చెప్పుకున్నాము, అలాగే సమాసాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్త్రీ ప్రత్యయాల గురించి చెప్పుకుంటామంట. ఏంటి? స్త్రీ ప్రత్యయముల గురించి. అంటే ఆ ప్రత్యయం వచ్చిన స్త్రీలింగ శబ్దంగా మారిపోతుంది అన్నమాట. ఓకే, కింద రాసుకోండి ఒకటో బిందు లాగా ఒకటో పాయింట్ పెట్టి భూభృత్ శబ్దానికి పూర్తిగా రూపాన్ని స్మరించండి. భూభృత్ ఇది అలాగే రాసుకోండి సంస్కృతంలో. భూభృత్ శబ్దానికి పూర్తిగా రూపాలను స్మరించండి. భూభృత్ శబ్దానికి పూర్తిగా రూపాలను స్మరించండి. నెక్స్ట్ దాని పక్క బ్రాకెట్ చూడు శబ్ద సంఖ్య 99. చూడు శబ్ద సంఖ్య 99. చూడు శబ్ద సంఖ్య 99. రెండో పాయింట్ దుహ్ మరియు లిహ్ ధాతు యొక్క దుహు మరియు లిహ్ ధాతు యొక్క 10 లకారాల రూపాలను పూర్తిగా 10 లకారాల రూపాలను 10 లకారాల రూపాలను స్మరించండి. దుహు మరియు లిహ్ ధాతు యొక్క 10 లకారముల రూపాలను 10 లకారాల రూపాలను 10 లకారాల రూపాలను స్మరించండి. స్మరించండి రాయండి. ఓకేనా? స్మరించండి అని తర్వాత రాయండి అని అర్థం. స్మరించండి. చూడు ధాతు సంఖ్య 36, 37. చూడు ధాతు సంఖ్య 36, 37. ఓకే, ఇవి రేపు మీరు మీ పుస్తకాల్లో భూభృత్ శబ్దం ఒకటి రాసుకోవచ్చండి. మనకు చివరన పుస్తకానికి చివరన 19వ క్రమ సంఖ్య, అలాగే దుహధాతు లిహధాతు కూడా ఇవ్వబడింది, అది 36, 37వ సంఖ్య. అవి రాసుకోవచ్చు ఖచ్చితంగా. రేపు 161 నియమం మనం చెప్పుకుంటాం. స్త్రీ ప్రత్యయ సమస్యలా ఉంటాయండి. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. నమస్తే మహోదయ.